పేదవాడి యాపిల్గా పిలువడే టమాటా ధరలు గత 2 వారాలుగా విపరీతంగా పెరుగుతున్నాయి. టమాటా ధర వెంటనే పేదల కంట కన్నీరు వస్తోంది. టమాటాతో పాటు మిగతా కూరగాయల రేట్లు కూడా రోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ కూరగాయల రేట్లు పెరగడం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మేదీపట్నం రైతు బజార్ నుండి మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఆపిల్ గా పిలువబడే టమాటా రేట్లు ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఆ రేటు చూస్తేనే కన్నీరు తెప్పిస్తున్న పరిస్థితి ఉంది. చాలా మంది వినియోగదారులు కూడా చెప్తా ఉన్నారు, అసలు టమాటాలు లేనిది కూర వండే పరిస్థితి లేదు ఇన్ని రోజులు కూడా. ఇప్పుడు టమాటాలు కొనాలంటేనే వాటిని రేట్ అడగాలంటేనే భయం వేస్తుందని చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని మెహదీపట్నంలోని రైతు బజార్ మార్కెట్లో ఉన్నాం. ఇక్కడ టమాటా రేట్లు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ వినియోగదారులు ఏమంటున్నారు ఒకసారి వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. हम तो भी अब खा ले रहे, अब ये आम आदमी कैसा खाएगा, इतनी महंगाई इतनी हो गई। अब ये इतना तो हर कोई ये नहीं कर सकता ना कि हर कोई जो है इसको मतलब एफोर्ड नहीं कर सकता। हमारे लिए तो फिर भी मिडिल क्लास वाले जो है खा लेते, आम आदमी कैसा खाएगा, ये तो सोचने वाली बात है। ये మేడం ఎట్లా ఉన్నాయి మేడం రేట్లు, అసలు ఎంత కొన్నారు మీరు? రేటు ఫుల్ పెరిగినాయన్నా, ఎందుకంటే ఇప్పుడు 100 దగ్గర పోయినాం. ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఎలాగా తీసుకుతారు? 1 kg తీసుకోవాలా, ఇప్పుడు పావు కేజీ తీసుకుతున్నా. గవర్నమెంట్ దానికి కొంచెం ఏమైనా తగ్గించాలి రేటు. ఫస్ట్ ఏమేమో 2 కిలో 1 కిలో తీసుకుతున్నా, ఇప్పుడేమో పావు కేజీ తీసుకొచ్చిపోతున్నా, పావు కేజీ తీసుకుతున్నా. రేటు తగ్గించాలన్న కంపల్సరీ. టమాటాలు కొనలే పరిస్థితి ఉంది ఇప్పుడు. ఇవి సబ్సిడీ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తే ఒక 50 రూపాయల దాకా ఇచ్చినా తీసుకుంటారు. ఇప్పుడు ఏ కూరగాయలు అన్ని ఆకాశాన్ని అందుతున్నవి. ఇవి ప్రభుత్వం సహకరించగలరు. పరిస్థితి చాలా ఘోరంగా ఉంది, తినలేకపోతున్నాం. పావు కిలో సామాన్య ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. పెద్దవాళ్ళు ఉన్నోళ్ళు అంటే అది వాళ్ళకేం లెక్క కాదు. రోజు కూలి చేసుకుంటే వాళ్ళకు ఇబ్బంది చాలా ఉంది. దీన్ని దృష్టి పెట్టుకొని కొద్దిగా చర్యలు తీసుకోవాలని పావు కిలో దాంట్లో పావు కిలో తీసుకుంటున్నాము. టమాటా రేట్ ఎట్లా ఉన్నాయి, అసలు మీరు ఎంత కొన్నారు? 150 రూపాయల కిలో, 100 రూపాయల కిలో ఉన్నాయి. మేము ఎట్లా తినాలి, ఎట్లా చేయాలి? పావు కిలో 1/2 కిలో కొనుక్కుంటే వాళ్ళు ఎట్లా తింటారు, మరి ఎట్లా బతకాలి అయ్యా మేము అట్లా అని. ఈ రేట్లు ఎప్పటి నుండి పెరిగినాయమ్మా? ఇప్పుడు రీసెంట్ గా ఇంత ముందు పెరిగినా, ఇంత ముందు కూడా అట్లా ఉండేనా? ఇంత ముందు అట్లా లేకుండా ఒక 20 రోజులు సంది, నెల సంది పెరిగినాయి. ఇట్లా అన్ని పెరిగినాయి. ఏ దానికి తినే సందుకు ఇది లేదు. అట్లా గరీబ్ వాళ్ళు ఎట్లా తింటారు, ఎట్లా బతుకుతారు మరి అట్లా. అది టమాటా రేట్లు కానీ కూరగాయల రేట్లు కానీ మార్కెట్ లో సో ప్రజెంట్ అంటే కొనగలే పరిస్థితి ఉందా? కూరగాయలన్నీ కూడా చాలా వడ్డీ మీద పెట్టిన రేటుకి ఎవరు ఇవ్వట్లేదు. అందరూనేమో వాళ్ళ సొంత రేట్లు లేకపోతే విసిరి కొడుతూ ఉంటారు. సరిగ్గా మాట్లాడడం కూడా సరిగ్గా లేదు. రైతు బజారు నిర్వహణ సరిగ్గా లేదు. అసలు రైతు బజార్లు ఊరికే ఉన్నాయి అంతేనే కానీ, పేరుకే ఉన్నాయి కానీ నామకే వస్తాయి అంతే. అంటే ఇప్పుడు బయటనేమో రోడ్ల మీద రేట్లు ఎక్కువగా ఉన్నాయి. 200 వరకు కూడా టమాటా నడుస్తుంది, 180, 200. ఇక్కడ రైతు బజార్లో తక్కువ రేటుకి ఇస్తామని చెప్పి అంటున్నారు. అయినా కూడా ఈ రేట్లు కూడా ఇవ్వట్లేదు అంటున్నారు. ఇక్కడ కూడా అవే రేటు ఉన్నాయి. ఇక్కడ కూడా ఇంచుమించు అవే రేటు ఉన్నాయి. ఆ రేటుకి ఇవ్వకపోతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు. మాట తీరు కూడా సరిగ్గా లేదు. అసలు చాలా హారిబుల్ గా ఉంది. ఎట్లా ఉన్నాయి సార్ టమాటా రేట్లు కానీ మిర్చి రేట్లు కానీ మార్కెట్ లో ఎట్లా ఉన్నాయి? అసలు ఇప్పుడు అందరికి నిత్యావసరం రెగ్యులర్ గా కావాల్సింది లేబర్ కి, చిన్న తరహా మధ్య వారికి టమాటా ఇంపార్టెంట్. అన్ని కూరగాయల్లో కంటే టమాటా ఎక్కువ వాడతారు. ఇప్పుడు ఈ టమాటా వాడటం ఈ రేటు పెరగడం వల్ల మిగతా కూరగాయల రేట్లు కూడా పెరిగిపోయినాయి. ఒక టమాటా బేస్ చేసుకుని ప్రతిదీ పెంచేశారు ఒకటి. సో దీంతో సామాన్య మానవుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఈ రేటు పెరగడానికి కారణం, ఈ రేటు రైతుకి అందితే పర్లేదు, రైతుకి అందట్లేదు రేటు. ఈ మధ్య దళారీలు ఉన్నారు సార్, వాళ్ళు పెంచేసుకుని వాళ్ళు కుంభకాయపై చేస్తున్నారు. దీన్ని గవర్నమెంట్ ఏం చేయాలంటే కొంచెం దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి టేకప్ చేసి దీన్ని ఎట్లా చేయాలనేదని ఏదైనా సబ్సిడీగా రైతు బజార్లో అమ్మనివ్వండి, లేదంటే వేరే రకంగా రైతు వేరే సాట్ల నుంచి తెచ్చన్నా సరే, దాన్ని వేరే రాష్ట్రాల నుంచి తెచ్చన్నా అమ్మే ఏర్పాటన్నా చేయాలి. సరే, అసలు ఎందుకు రేట్లు ఇంత పెరుగుతున్నాయి టమాటా కానీ మిర్చి కానీ? దీనికి రీజన్ ఏమనుకుంటున్నారు మీరు? రీజన్ ఏంటంటే ఇక్కడ మనము 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎక్కడ పంటలు లేవు. ఇప్పుడు సీజన్ ఎండ్ అయిపోయింది జూన్ వరకు. జూన్ నుంచి కొత్త పంట వచ్చేది. ఇప్పుడు వర్షాభావ పరిస్థితులు కూడా ఎదురవుతున్నాయి మనకు. దాన్ని బట్టి కూడా కొత్త పంట రాలేకపోతుంది. దిగుబడులు ఎక్కడ లేవు. మన ఆల్ ఓవర్ ఇండియాలో కూడా రేట్స్ మామూలు 80 నుంచి 120 వరకు నడుస్తుంది సార్ కేజీ. అంటే ఇప్పుడు మనకు టమాటా అనేది తెలుగు రాష్ట్రాలు ఇక్కడ నుంచి లోకల్ టమాటా వస్తుందా, లేదంటే వేరే స్టేట్ నుంచి ఏమైనా మనకి వస్తుందా? వేరే స్టేట్ నుంచి కూడా వస్తుంది సార్. ఎక్కడ నుంచి వస్తుంది సార్? మహారాష్ట్ర వస్తుంది, హర్యానా నుంచి వస్తుంది, అటు యూపీ నుంచి కూడా వస్తుంది. మనకి ఎక్కువగా ఎక్కడ నుంచి వస్తుంది? ఎక్కువ అంటే మనకు హర్యానా నుంచి వస్తుంది, మన
మన పక్కన తెలుగు రాష్ట్రాల ఆంధ్ర నుంచి కూడా వస్తుంది. అక్కడ నుంచి రావడం లేదు సార్, ఎక్కడ దిగుమతి లేదు. చెన్నై నుంచి వస్తుంటే అక్కడ కూడా రావడం లేదు. అది పరిస్థితి. ఒక నెల 40 days పడితే కానీ రేట్లు తగ్గడానికి వీలు సార్. అంటే సేల్ ఎట్లా ఉంది సార్? వినియోగదారులు కొంటున్నారా? కొంటున్నారు సార్. కేజీ కొనే వాళ్ళు 1 కిలో 1/2 కిలో కొంటున్నారు. అట్లా రేట్స్ ఉన్నాయి కదా ఎక్కువ. సో ఇది చెప్తా ఉన్నారు ముఖ్యంగా వినియోగదారులతో పాటు. సో వీళ్ళు ఎవరైతే ఉన్నారో సో వ్యాపారులు కూడా చెప్తా ఉన్నారు ఈ రేట్లన్నిటికీ కారణము వర్షాభావ పరిస్థితుల కారణము. తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నా కూడా ఓవరాల్గా ఇండియాలో కూడా చూసుకున్నా ఈ సంవత్సరం ఒక నెల రోజులు కూడా ఇప్పటికే నైరుతి ఋతుపవనాలు ఏవైతే ఉన్నాయో లేట్ ఉన్నాయి, వర్షాలు కూడా లేట్గా పడుతున్నాయి. సో దానికి తోడు సో ఈ రేట్లు అయితే ఈ టమాటా మిర్చితో కాదు ప్రతి కూరగాయలు కూడా అన్ని 50 రూపాయలకు పైననే ఉన్నాయి. సో టమాటా మిర్చి అయితే ఇక్కడ 120, 150 కూడా నడుస్తూ ఉన్నాయి రోడ్ల పైన. మా రైతు బజార్లో అయితే కొంచెం ఆ రేట్లు కొంచెం తక్కువగా ఉన్నాయని కూడా చెప్తా ఉన్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మనోజ్తో రాజు, అమన్యూస్, హైదరాబాద్. పేదవాడి ఆపిల్గా పిలవబడే